హాయ్ ఈరోజు మన వీడియోలో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ లొకేషన్. లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. దీంట్లో ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్ లొకేషన్లో స్టోర్ అవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001 యొక్క అడ్రస్లో స్టోర్ అవుతే 2008లో స్టోర్ అవ్వచ్చు. అంటే కంటిన్యూస్గా 2001, 2002లో స్టోర్ అవ్వకుండా డిఫరెంట్ అడ్రస్ లొకేషన్లో లింక్ లిస్ట్ అనేది స్టోర్ అవుతుంది. లింక్ లిస్ట్లో నోడ్ ఉంటుంది. ఒక నోడ్లో డేటా అండ్ అడ్రస్ పార్ట్ ఉంటుంది. ప్రతి నోడ్ అనేది ఇంకో నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే దీని పేరు లింక్ లిస్ట్ అనేది వచ్చింది. దీనిలో చూసిన డేటా నెక్స్ట్ దాన్ని నోడ్ అంటాం. ప్రతి లింక్ లిస్ట్ని మన రెఫరెన్స్ హెడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లింక్ లిస్ట్కి అరేకి డిఫరెన్స్ ఏంటి? అరే అనేది ఫిక్స్డ్ సైజులో ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకున్నాం అనుకో, మనం ఆ క్లాస్లో 30 మెంబర్సే ఉంటారు ఫిక్స్డ్గా. అప్పుడు మనం ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేస్తామంటే అరే. సపోజ్ ఆ క్లాస్లో ఫిక్స్డ్ కాదు, స్టూడెంట్స్ న్యూ అడ్మిషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, స్టూడెంట్స్ అనే వాళ్ళు యాడ్ అవుతూనే ఉన్నారు ఆ క్లాస్కి. అప్పుడు మనం ఏ డేటా స్ట్రక్చర్ తీసుకోవాలంటే లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నుంచి చూద్దాం. ఫస్ట్ నోడ్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. దాంట్లో కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. దాంట్లో సెల్ఫ్ డేటా. నోడ్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఎవ్రీ టైమ్ లింక్ లిస్ట్ అనేది నోడ్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి డేటా నెక్స్ట్ పార్ట్ ఎవ్రీ టైం మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందుకని క్లాస్ నోడ్ అని తీసుకుని దాంట్లో కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసుకుని సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అండ్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. అంటే నెక్స్ట్ పార్ట్ ఎలాగో నల్ ఉంటుంది కాబట్టి నన్ను అని డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటంటే కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అన్నమాట. నెక్స్ట్ లింక్ లిస్ట్ క్లాస్ని డిక్లేర్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేద్దాం. ఇక్కడ కన్స్ట్రక్ట్ని ఎందుకు ఇనిషియల్ చేశానంటే హెడ్ని ఇనిషియల్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను రాంగ్ పెట్టాను, హెడ్ అని అక్కడ నన్ను పెట్టాలి. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. మనం ఈ లింక్ లిస్ట్ ప్రోగ్రాంలో ప్రతి నోడ్ అనేది ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ డేటా. నెక్స్ట్ ఒకవేళ హెడ్ అనేది నన్ను అయిందనుకో, అప్పుడు ఫస్ట్ నోడ్ అసలు నోడే లేనట్టు, అందుకు మనం ఫస్ట్ నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ డేటా. ఒకవేళ ఆల్రెడీ మనకి నోడ్స్ అనేవి ఉన్నాయి, న్యూ నోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం, అప్పుడు న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ డేటా న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఇన్సర్టెడ్ బిగిన్ చేస్తున్నాం కాబట్టి న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో సెల్ఫ్ డాట్ హెడ్ పెట్టుకుందాం. అప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ని న్యూ నోడ్ చేస్తాం అన్నమాట. అంటే రెఫరెన్స్ అనేది న్యూ నోడ్ దగ్గరికి వెళ్తుంది, హెడ్ అనేది న్యూ నోడ్ ముందుకు అనేది వెళ్తుంది. దాని తర్వాత మనం లింక్ లిస్ట్ని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ లింక్ లిస్ట్ సెల్ఫ్. temp ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. హెడ్ని ఒక టెంప్ వేరియబుల్లో తీసుకుని టెంప్ అనేది మనం ప్రింట్ టెంప్ డాట్ డేటా టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అంటే ఎవ్రీ టైం ఎలిమెంట్ అనేది రెఫరెన్స్ అనేది ఎదురుకెళ్తాం.
నెక్స్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఫుల్ లింక్ లిస్ట్ ఆఫ్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్తో ఇన్సర్టెడ్ బిగినింగ్ మెథడ్ కాల్ చేద్దాం. ఇన్సర్ట్ బిగినింగ్ టైమ్స్ నెక్స్ట్ లింక్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్, నేను హెడ్ అని పెట్టాను, అక్కడ నల్కి అసైన్ చేసుకోవాలి హెడ్ని. అలాగే ఇన్సర్టెడ్ బిగినింగ్ స్పెల్లింగ్ రాంగ్ రాసాను, టీ పెట్టలేదు. ఇన్సర్ట్